ఆర్కే రోజా గారు ఎప్పుడెప్పుడు అని అనుకుంటుంటాం జనరల్గా, ఎందుకంటే ఫైర్ బ్రాండ్ కాబట్టి మంచి వాగ్దాటి ఉన్న ఆవిడ కాబట్టి మీడియా ఎక్కువగా అటెన్షన్ ఉంటుంది ఆవిడ మీద, ఆవిడ ఏం మాట్లాడతారు ఏంటన్నది. సరే ఈ మధ్యకాలంలో ఆవిడ కొద్దిగా సైలెంట్ మోడ్కి వెళ్ళారు. స్టాలిన్ గారిని గెలిపించారని పాప విశ్వ ప్రయత్నం చేశారు, వర్కౌట్ అవ్వలేనట్టున్నది. విజయ్ గెలిచాడు, సరే గెలుస్తారు ప్రజల మద్దతు. అది రోజా గారు ప్రచారం చేస్తే గెలడం మానేరు, ప్రచారం చేస్తే గెలిచిరు. ఎవరన్నా అంతే, ఏ పార్టీ అన్నీ ఏమన్నా ఆ టైం వచ్చిందంటే ఆటోమేటిక్గా కొన్ని వర్కౌట్ అయిపోతుంటాయి. కానీ ఇప్పుడు రోజా గారు మాట్లాడిన మాటలు అంటే ఆవిడ అసలు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుంటారు, అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఆవిడకి అంత కక్ష పగ ప్రతీకారం అన్నట్లుగా ట్రోల్ అవుతున్న అంశం. ఎందుకంటే పవన్పై రోజా విసుర్లు, ఎలాంటి విసుర్లు అంటే మామూలు విసుర్లు కాదు, ఫుల్ ఫైర్ అయిపోయి ఆవిడ మాట్లాడుతున్న మాటలు, పర్సనల్గా టచ్ చేయడం, పవన్ని కించపరుస్తూ మాట్లాడడం. కిందికి నోటి దురదలు ఎందుకు అనవసరం మళ్ళీ తిరిగి వాళ్ళతాను. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటున్నారా వీర మహిళలు? ఓ మళ్ళీ మొదలైపోయింది, మళ్ళీ 24 మొదలైంది. 24 ముందు ఎలా ఉన్నదో వీర మహిళలు ఒకరు వీడియోలతో ఉతికి ఆరేసేస్తున్నారు. అనవసరమైన మాట, ఆ నోటి దురద మాటలు. డిప్యూటీ సీఎంపై రోజా హాట్ కామెంట్స్. తమిళనాడులో విజయ్ గెలిస్తే ఇక్కడ పవన్పై నెటిజన్స్ ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు ఆవిడ ప్రశ్నిస్తున్న ప్రశ్న. ముందు ఆవిడ ఏమన్నారో నేను చెప్తాను, టాప్ పాయింట్స్, తర్వాత మనం దాని మీద మాట్లాడదాం. పవన్ను పవర్లెస్ స్టార్ అని అభివర్ణించిన ఆర్కే రోజా గారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం 21 సీట్లకి 21 స్టేట్లో 100 స్ట్రైక్ రేట్తో ఉన్నాయన పవర్లెస్ స్టార్ అట. మరి ఆవిడ ఉద్దేశం ఏంటో మరి ఆవిడే చెప్పాలి. ఆవిడ చెప్పడం కాదు, వీర మహిళలు చెప్తున్నారు, ఆల్రెడీ వీడియోలతో చెప్తున్నారు. ఆవిడకి పవర్లెస్ స్టార్ అట. రాష్ట్ర పదులను వదిలేసి ప్రజల పన్నుల డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారట. ఆయనకి ఆరోగ్యం బాగోపోయి ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సాక్షాత్తు దేశ ప్రధాని ఇంటికి వెళ్ళడం ఎక్కడ జరగదు. ఇది చాలా రేర్గా జరిగే అంశాలు ఇవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఏ ప్రధానైనా ఈ రకంగా హెల్త్ బాగోపోతే ఒక డిప్యూటీ సీఎంకో లేకపోతే ఒక మంత్రికో, రాష్ట్ర మంత్రి స్థాయి వ్యక్తికి తనకి ఏదైనా ఇబ్బంది అయితే డైరెక్ట్గా వచ్చిన పరామర్శ జరిగిన చరిత్ర ఉందా? అది కదా పవన్ అంటేని. దానికి విజయ్ గెలిస్తే లేదా ఇంకొకరు గెలిస్తే నీకు పవర్లెస్ అనడం. ఎవరి డబ్బులు ఆయన వాడుకుని తింటున్నాడు? ప్రజల పన్నులతో ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఏంటి? ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? ఎందుకు అందరితోటి తింటారు? ఎంత తిన్నా సరిపోవట్లేదా రోజా గారు అంటున్నాయి సోషల్ మీడియాలో. సరే మాట్లాడడం విధానపరంగా ఏదైనా మాట్లాడొచ్చు. ఆరోగ్యం బాగోలేని ఇంట్లో ఉంటాయన్ని రెస్ట్ తీసుకున్న అతన్ని నువ్వు ప్రజల సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నావు అంటే మరి వాళ్ళు ఏం చేస్తారు? ఊరుకుంటారా? ఊరుకుండి వాళ్ళ సేన, ఊరుకునే సేన, అది మీకు తెలియదా? ఆ సేన కానీ గట్టిగా కానీ గర్జిస్తే బలబల ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రశాంతంగా ఉంటున్నారు, ఏదో సినిమాలు అంటున్నారు, లేదా ఏదో ప్రచారాలు చేసుకుంటున్నారు, లేకపోతే అత్తవారింటికి ఎక్కువగా ఉంటున్నారట. ఉండండి, ప్రశాంతంగా ఉండండి సమ్మర్లోని. ఎందుకు మళ్ళీ ఎండల్లోకి వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడి ఇబ్బందులు పడడం అని వాళ్ళు అంటున్నారు. నేనండం కాదు, నాకు అవసరమే ఉంది, మీరేం మాట్లాడితే ఏం చేస్తే అన్నది. ఇక ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు పవన్ కళ్యాణ్కి లేవట. దళపతిని చూసి పవన్ నేర్చుకోవాలని ఈవిడ సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నావు, ఎన్ని అభివృద్ధి పనులు చేసావు, చంద్రబాబు చేసే తప్పుల్ని ఎన్నిటిని సమర్థించావో సరిదిద్దావో చెప్పాలని డిమాండ్. మేము రప్పారప్పా రాజకీయాలు చేయడం లేదు, జగన్ ఎప్పుడు సానుభూతి కోసం రాజకీయాలు చేయలేదు. సానుభూతి కోసం ఎవరు రాజకీయాలు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏ సింపతి క్రియేట్ చేసి గెలిచాడు ఆయన? వీటికి ఏమన్నా ప్రశ్నలకు సమాధానం ఉన్నాయా? లేకపోతే వన్ సైడ్లాగా ఏవో మాట్లాడుకుంటా మనకు అవకాశం వచ్చింది కదా, మైకి దొరికింది కదా, ఏం మాట్లాడిసినా చెల్లుతుంది కదా అనే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఆ విజువల్ చూడండి, ఎంత సాధారణంగా వస్తున్నాడు ఆయన. ఒక సామాన్యుడు ఇంటికి ప్రధాని వచ్చినట్టుగా ఉన్నది అది. ఒక సామాన్య వ్యక్తిలా వచ్చాడు కూడా ఆయన, ప్రధానిలా రాలేదు. అంత ఆత్మీయంగా, అంత ప్రేమగా. అది కదా స్టేజు. ఇప్పుడు ఏమంటున్నారు? రోజక్క మరి మనకి కూడా ఉన్నారు కదా నాయకులు, పవర్ఫుల్ నాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వచ్చారా అక్క అని అడుగుతున్నారు.
ఎందుకు రోజా గారు అనవసరంగా బయటపడిపోతారు మీరు కొన్ని అంశాల్లోని? పవర్లెస్ ఏంటి? ఎందుకు ఆ రకంగా మాట్లాడతారు? పవర్ ఉందో పవర్లెస్సో, ఎవరు పవర్తో మీకు ఫ్యాన్ కట్ అయ్యిందో అన్నదని వాళ్ళు ట్రోల్స్. అదే పవర్ కట్ చేస్తేనే కదా మీ ఫ్యాన్ ఆగిందని వాళ్ళు మాట్లాడేది. ఏది దొరికినా తగుదనమ్మా మనం ఉన్నాము అంటే మరి మీడియాలో ప్రచారం కోసం మాట్లాడతారో, వేరే అంశాల కోసం మాట్లాడతారో, వేరే దానివల్ల తనకు వచ్చే బెనిఫిట్ ఏంటో అర్థం కాదు. కానీ ఈ అంశాన్ని మాత్రం విపరీతంగా ఏకపడేస్తున్నాడు. మళ్ళీ రోజా గారు ఈ మధ్యకాలంలో లేదు, ఆవిడ సంభాషణ లేదు, ఆవిడ పెద్దగా ఉన్న సందర్భం కూడా లేదు, ఎక్కువ మాట్లాడేది ఏదో అడప వస్తున్నారు, అయిపోయింది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కొన్ని మాటలని వ్యక్తిగతంగా ఆయన కించపరిచే విధంగా మాట్లాడారు. మరి దీని నుంచి మాత్రం ఆవిడ తప్పించుకోవడం కష్టం అంటున్నారు వీర మహిళలు. నేను ముందుగా చెప్పాను కదా, వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందన్నది వీడియోలతోటి ఉతుకుతున్నారు. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? మరి రోజా గారిలో మార్పు రావాలని ఆ భగవంతుని వాళ్ళు కోరుకుంటున్నారట. మారకపోతే మార్పు వచ్చిందాకా తరుముతారట. ఇది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. రోజా గారు మరి ఆ పవర్లెస్కి వీటికి వీళ్ళు ఇచ్చే సమాధానాలు, మరి ఆవిడ దానికి ఏ రకమైన రిప్లై ఇస్తారన్నది చూడాలి. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయంకి వస్తే, పవన్ లోకేష్తో మోదీ గారు చంద్రబాబుతో సహా ఆట మొదలైంది అని. తెలంగాణలో ఆట, ఆంధ్రప్రదేశ్లో ఆట, సౌత్ మీద ఆట. ఇక ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ ప్రధానమంత్రి గారు నిన్న వెళ్ళడం, వాళ్ళతో ముచ్చరించడం, చిన్న పిల్లల్లా కలిసిపోవడం, ఆ పిల్లల్ని ఎవరెవరికి ఏంటి ఇష్టం. అకీరాన్ అయితే మార్షల్ ఆర్ట్స్లో ఎలాంటి ప్రావీణ్యం తీసుకుంటున్నావు, మీ డాడీయే ఉన్నాడు కదా సూపర్ స్టారు, పవర్ స్టార్ మార్షల్ ఆర్ట్స్లో, మళ్ళీ నువ్వు వేరేగా తీసుకోవడం అంటే ఒక ఇంట్లో వ్యక్తి కిందండి. చిరంజీవి గారు ఎలా ఉంటారో దానికి నేనేమి తీసుకోను అన్నట్లుగా ప్రధాని మోదీ గారు, అసలు డిప్యూటీ సీఎం ఇంటికి ఒక ప్రధాని వెళ్ళడం అన్నది అసలు కల్లో కూడా ఊహించింది. అలాంటిది వాళ్ళందరితో వెళ్ళి ఆటలాడుకుండి సంతోషంగా మాట్లాడుకుండి చాలా అద్భుతమైన సంఘటన. ఇక జగన్ ఈజ్ బ్యాక్. నెక్స్ట్ ఏంటి? సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ టూర్ని ఆయన సంపూర్ణం చేసుకున్నారు. ఈసారి జీన్సు అలాగే డార్క్ షర్ట్స్ డిమిన్ లుక్స్తో కనిపించిన జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఉత్సాహంతో ఉన్నారట. ఇది కూడా బాగా ట్రోల్ అవుతున్నది. ఇంకా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు అని. పవన్పై రోజా గారి విషయంలో నేను ముందే చెప్పాను కదా, అదొక అంశం ఉన్నది. ఇక బాబు ఢిల్లీలో బిజీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిన్నే ఇక్కడ ఉన్నారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు. ఇక మహానాడు వర్సెస్ ప్లేనరీ అటండి. మహానాడుకు ధీటుగా, మహానాడుని మించిపోయే విధంగా జూన్ జూలైలో వైసీపీ ప్లేనరీ నిర్వహించాలి భారీగాని. అది ఎక్కడ వెన్యూ ఏంటి అన్నది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేస్తున్నారట. మరి అది కూడా ప్లేనరీ ఉంటుంది. ప్లేనరీ తోటి ఇంకా ఆయన పాదయాత్ర కూడా మొదలవుతుందేమో చూడాలి. మరొకటి బాగా ట్రోల్ అవుతున్న అంశం ఏంటంటే మదర్స్ డేని మరిచిన జగన్ అని. ఏదన్నా ఉండొచ్చు, కానీ మదర్స్ డే రోజున కనీసం విషెస్ కూడా ఆయన చెప్పలేదని. సరే మరి చెప్పారో లేదో అన్నది నేనైతే చూడలేదు. ట్రోల్స్ వస్తున్నాయి కాబట్టి మన ప్యానలిస్టులు అందరూ చెప్తారు, వైసీపీ ప్రతినిధి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కూడా చెప్తారేమో. మరి ఆయన ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్దగా స్పందించలేదని, మదర్స్ డే రోజు స్పందించకపోవడం ఏంటి అని చెప్పి మాట్లాడుతున్న అంశాలు చర్చిద్దాం ఈనాటి